హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే కదా, సరదాగా మా ఇల్లు అయితే చూద్దురండి. ఇదైతే బయట అనమాట. చెప్పుల స్టాండ్ ఇవన్నీ బయట పెట్టేసుకున్నాము. ఈ మస్కిటో నెట్ అయితే మాకు నెట్ డోర్ కానీ కబోర్డ్ డోర్స్ కానీ లేవు, అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. దోమలు ఎక్కువగా ఉంటున్నాయని. ఇది కొంచెం ఊరు చివరి అనమాట, అందుకని కొంచెం పెద్ద ఇల్లు తక్కువ రెంట్లో అప్పుడు తక్కువలో దొరికింది. ఇప్పుడైతే 10,500 అనమాట. మేము వచ్చేసి 5 years అయితే అయిపోయింది. కాకపోతే మరి ఊర్లోకి అయితే ఇంకా చాలా రెంట్లు అండి. ఇదైతే తక్కువనే అనుకోవాలన్నమాట. 17,000 20,000 కూడా ఉంటాయి ఇక్కడ. ఇదైతే బాల్కనీలు 2 ఉన్నాయి. ఒక బాల్కనీలో అయితే నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. ఇటు పక్క అయితే మా అమ్మాయి బట్టలు ఆరేస్తాను, ఎండ ఎక్కువగా వస్తుంది ఇటువైపు. ఈ ఫ్రిడ్జ్లో ఇంకా అన్నీ తోసేస్తాం కదా, మేము ఉండేది కొంచెం దూరంగా కాబట్టి అన్నీ కూడా అవైలబుల్గా ఉండవని చెప్పేసి నేను ఎక్కువగా తెప్పించుకొని పెట్టేసుకుంటాను అనమాట, స్టోర్ చేసుకుంటాను. లేదంటే అప్పటికప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇదైతే పూజ చేసుకోవడానికి అయితే ఇచ్చారనమాట, పైన ఇచ్చారు. కింద అయితే ఇప్పుడే మా పన్నమ్మాయి గిన్నెలు కడిగేసి పెట్టేసింది. మా అమ్మాయిది సైకిల్ అనమాట. ఈ బోర్డు వచ్చేసి ఇవి కరెంట్ బోర్డులన్నీ కూడా ఇలాగా కింద ఉన్నాయండి, ఎక్కువ కింద ఉన్నాయి. అందుకని చెప్పి మా హస్బెండ్ ఇలా ప్లాస్టర్ వేసేసారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవడం చాలా బెస్ట్ అనమాట. మ్యాక్సిమం వాళ్ళు అక్కడే చేతులు పెడుతూ ఉంటారు. సో అందుకని ఈ విధంగా వేసేసామన్నమాట. ఇది వచ్చేసి హాల్లో ఈ టీవీకి ఎదురుగా ఇలా వేస్తాను, ఎందుకంటే నేను వంటగదిలో వంట పని చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇంక మా అమ్మాయి మామూలుగా విసిగించదు. అందుకని చెప్పి ఈ టెడ్డీ బేర్ మీదే పడుకుంటుంది. ఇలా వేసేస్తే చక్కగా టీవీ చూస్తా, బొమ్మలు ఏదో అప్పుడప్పుడు తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది. నేను ఎదురుగానే ఉంటాను కదా, దీనికి ఎదురే అనమాట కిచెన్ రూమ్, చూపిస్తాను. చూసుకుంటూ చేసుకుంటానమాట. చూసారా ఎన్ని బొమ్మలు ఉన్నాయి, కానీ బొమ్మలతో ఎక్కువ ఆడదు, చాలా తక్కువ అనమాట. ఆడి బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని కొన్ని బొమ్మలు మా పని అమ్మాయికి, మా వాచ్మెన్ వాళ్ళకి కూడా ఇస్తుంటాను. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కొనుక్కోలేరు కదా అన్న ఉద్దేశంతో అన్నీ ఏమీ ఆడేసుకోదు కదా అని చెప్పి అప్పుడప్పుడు కొన్ని ఇస్తానమాట. సో చూసారు కదా, కబోర్డ్స్ కూడా డోర్లు అస్సలు లేవు. దీనివల్ల ఏంటంటే నాకు చాలా డస్ట్ పడుతుంది. ఇంక అస్తమాలు వీటిని సర్దుకోవడం దులుపుకోవడం సరిపోద్ది. ఈ గిఫ్ట్లు వచ్చేసి నాకు డిగ్రీలో వచ్చాయన్నమాట. నేను హాస్టల్లో ఉన్నప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు వచ్చిన గిఫ్ట్లు అనమాట. ఒకటేమో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ విజయవాడలో పివి సిద్ధార్థలో కాలేజ్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో వచ్చింది. అవన్నీ అనమాట గుర్తుగా మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టేసుకున్నాను. చూసారు కదా, దేనికి కూడా డోర్స్ లేవు. ఇవన్నీ కూడా మొన్న నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఈ బుక్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇంకా అలా ఉండిపోయాయి అనమాట. ఇది వచ్చేసి చిన్నప్పుడు పిల్లలకి బేబీ క్యారింగ్ బ్యాగ్ తీసుకుంటాం కదా, అది మా అమ్మాయిది గుర్తుగా అలా ఉంచుకున్నాను. ఇన్వర్టర్ ఇవన్నీ కూడా మూలలు పెట్టాము. ఇదేం బియ్యం పెట్టనమాట. ఇది వచ్చేసి గ్రైండర్ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నారు. ఇప్పటికి 8 years అనమాట. ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా గ్రైండర్. 8 years నేను గ్రైండర్ వేస్తూనే ఉన్నానండి. ఇప్పుడైతే ఇంక నాకు అసలు కుదరట్లేదు ఈ వీడియోస్ వల్ల. అది నేను ఇంక మిక్సీయే వేసేస్తున్నాను అనమాట. ఇదేమో మా బెడ్రూము. ఈ బెడ్రూమ్ వచ్చేసి 2 ఉన్నాయి. ఇది 2 bedrooms రూమ్ అనమాట. ఈ అపార్ట్మెంట్లో 3 bedrooms ఉన్నాయి. మా ఫ్రెండ్ది అయితే 3 bedroomsది. అదైతే ఇంకొంచెం రెంట్ ఎక్కువ అనమాట. చూసారు కదా, ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఈ బోర్డు కూడా దగ్గరగా ఉంది, అందుకని చెప్పి దీనికి కూడా ప్లాస్టర్ వేసేసారు. ఇవి మంచం అయితే ఈ మధ్య తీసుకున్నాము. పిల్లలు ఉన్నప్పుడు పెద్ద మంచాలే ఉండాలి, సరిపోవండి. ఇంతకుముందు ఇచ్చిన చిన్న మంచం అయితే మా మదర్ వాళ్ళు ఇచ్చారనమాట, అది కూడా చూపిస్తాను. ఈ గార్డు చూసారు కదా, మంచం మీద చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇలాంటివి తీసుకోండి. పెద్దవాళ్ళు పట్టుకుంటే పర్వాలేదు కానీ లేదంటే ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోండి. పిల్లలు మనం పడుకోబెట్టి మనం పని చేసుకున్నప్పుడు దొల్లుకుంటూ వచ్చి కింద పడిపోతారనమాట. అలా పడుకోండి. ఇది ప్రొటెక్టర్ అనమాట. ఇవి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదా, ఈ ప్రొటెక్టర్ అయితే ఇది ఒక్కటే తీసుకున్నారనమాట. ఎందుకంటే ఒక పక్క గోడ ఉంది కదా, ఇంకో వైపు అయితే ఇది పరుపులు అయితే పెడతామండి. మేము ఇంటికి వచ్చిన కొత్తలో చుట్టాలు అది రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మంచాలు ఎక్కువగా లేకపోయినా పరుపుల మీద పడుకుంటారని తీసుకున్నాము. ఆ పరుపులు అయితే ఇలా యూజ్ చేస్తున్నాం అనమాట. పరుపులు కూడా చూడండి, ఇవైతే మేము పక్కన పెట్టేస్తాము. పడుకున్నప్పుడు ఒకవైపు ఏమో ప్రొటెక్టర్, ఇంకోవైపు ఏమో గోడ, ఇంకోవైపు ఏమో ఈ పరుపులు అయితే పెట్టేసి నేనైతే పని చేసుకుంటాను అనమాట. పడకుండా అడ్డుగా పెట్టేస్తామన్నమాట. చూసారు కదా, ఇంతేనండి మా ఇల్లు. ఇదైతే అద్దిల్లే, కాకపోతే చూపిస్తున్నాను అంతే. ఓన్ హౌస్ అయితే లేదు మాకు ఇంకా, ప్రెజెంట్ రెంట్ హౌసే అనమాట. ఈ వ్యూ అయితే చూసారు కదా, ఇదైతే నాకు చాలా ఇష్టము. ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు చక్కగా టీ పెట్టుకొని ఇక్కడే కూర్చొని చూస్తూ తాగుతానమాట. ఎందుకు ఈ ప్లేస్ అంతా కూడా నాకు అలా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంతైనా టీ తాగినప్పుడు ఉండే ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ కూడా డోర్స్ ఇవ్వలేదు. బట్ ఏంటంటే పెద్దగా ప్లేస్ ఉంది కదా అని చెప్పి బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తామన్నమాట.
అవసరమైనప్పుడు తీసుకుంటాము. ఎంత డస్ట్ పడుతుందంటే మామూలుగా ఉండదండి. ఇదైతే ఊరు చివరి కదా, దానివల్ల చాలా చాలా డస్ట్ పట్టేస్తుందనమాట. ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఉంటాను. పనమ్మాయి చేత ఏం చేపించను, నేనే చేసుకుంటానమాట అలాంటివన్నీ. ఓన్లీ గిన్నెలు కడిగి గదులు ఊడ్చేసి వెళ్ళిపోతుందనమాట. ఇలాంటి దుమ్ములు దులుపుకోవడం మిగతా టైంలో చాలా టైం పడుతుంది. మొన్నైతే ఈ కబోర్డ్స్ అన్నీ కూడా సర్దానమాట. వీటికి కూడా డోర్స్ లేవు, ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి, లేదంటే బట్టలకు కూడా చాలా డస్ట్ పట్టేస్తుంది. అందుకని చెప్పి మేము కొంచెం ఈ డోర్స్ అవి పెట్టిస్తే బాగుండు అనుకుంటున్నాం, కానీ మరి ఎప్పుడు పెట్టిస్తారో తెలియదు. దీనివల్ల ఇల్లు మారిపోవాలనుకుంటున్నాము. లేదంటే ఇల్లు చాలా అంటే చాలా బాగుందనమాట. మొత్తం పెద్ద ఇల్లు, ఎంతమంది వచ్చినా కూడా చాలా బాగా సరిపోతుంది. బట్ ఓన్లీ డోర్స్ లేకపోవడం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇక్కడే కాదు, కిచెన్ రూమ్లో కూడా మాకు డోర్స్ లేకపోవడం వల్ల నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి కానీ ఆ బల్ల కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. చూపిస్తాను రండి. ఇక్కడైతే హాల్లో సింక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ రూమ్ అనమాట. ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రూమ్లోనే మీటింగ్స్ అవి ఇవి చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఈ మంచం వచ్చేసి మా మదర్ వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఇచ్చారనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా డోర్స్ అనేవి అస్సలు లేవన్నమాట. దానివల్ల మా అమ్మాయి వచ్చి ఇవన్నీ పీకేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నిసార్లు సర్దానో, ఎలా ఉందో అలాగే నేను తీసేస్తున్నానండి వీడియో. పిల్లలతో తెలుసు కదా, ఎంత సర్దినా కూడా అవ్వదు. ఎన్నిసార్లు సర్దినా చూసారు కదా ఎంత దగ్గరగా ఉన్నాయో, వచ్చి లాగేస్తుంది. మళ్ళీ అందులోకే నేను వేసేసి తోసిస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో మా అమ్మాయి బట్టలు అయితే పెడతాను. అక్కడ అన్నీ సరిపోలేదని చెప్పి తను ఒకటే సపరేట్గా పెడతాను. ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంది. ఇక్కడైతే ఎక్కువగా నేను దుప్పట్లు అవి ఆరేస్తానమాట. ఇక్కడ కొంచెం ఎండ తక్కువ వస్తుంది అనమాట. అండ్ ఇంకో బాల్కనీలోకి వచ్చేసి అటువైపు ఎండ ఎక్కువ ఉంటుంది, అక్కడైతే మా అమ్మాయి బట్టలు ఆరేస్తాను. సో ఈ విధంగా అనమాట. మేము కూడా ఎలాగైనా ఓన్ హౌస్ అనేది ఉండాలండి. మనకి ఏమున్నా లేకపోయినా సొంత ఇల్లు అనేది ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇలాగ జాబులు చేస్తూ ప్లేసులు మారే వాళ్ళకి ఎక్కడ సెటిల్ అవ్వాలో తెలియక ఇల్లులు కట్టుకోవడం కూడా మనకి చాలా టైం పడుతుందన్నమాట. మేము ప్రజెంట్ అయితే గుంటూరులో ఉన్నాం, కానీ తర్వాత మళ్ళీ జాబ్ చేంజ్ అయితే ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఇంకా ఎక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నాం అనమాట. ఎక్కడో దిక్కున సెటిల్ అయిపోతే మనం ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరేమంటారో కామెంట్ చేయండి. సొంత ఇల్లు అనేది ఉండాలి, మనకి ఏమున్నా లేకపోయినా అదే మనకు ఆధారం అనమాట. సో చూసారు కదా, ఇదేనండి 2 బెడ్రూమ్స్ అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి నా కిచెన్ రూమ్ అయితే మీకు చూపిస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్లో వచ్చేసి మెయిన్గా జుట్టుకు సంబంధించిన వీడియో అయితే పెట్టాను. సండే కాబట్టి ఇంకోసారి నేను ఆ వీడియో గురించి నేను మీకు చెప్తున్నాను. అది ఖచ్చితంగా పనిచేస్తుందండి. న్యాచురల్ ఆయిల్ తప్పకుండా వాడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే వర్క్ చేసుకుంటారు అనమాట. ఈ టేబుల్ ఇవన్నీ కూడా ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు మా హస్బెండ్కి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటాము. ఇంకొచ్చేసి హాల్ అండి. ఇక్కడైతే మా అమ్మకి సంబంధించినవి అన్నీ కూడా పెట్టేశాను అనమాట. ఆడుకునేవన్నీ కూడా, ఈ వాకర్ కానీ ఇవన్నీ కూడా, బండి ఇవన్నీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్లు అనమాట. ఇవన్నీ చూసారు కదా, ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఈ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఏం లేవులేండి. వస్తువులు కూడా చాలా తక్కువగానే తీసుకున్నాము, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. అన్నీ తీసుకొని వెళ్తుంటే కొన్ని సామాన్లు అయితే డ్యామేజ్ అయిపోతున్నాయి. ఫ్రిడ్జ్ ఇవన్నీ పై ఫ్లోర్లకు తీసుకెళ్ళాలంటే అన్నీ తెచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు చాలా డ్యామేజ్ అయిపోవడం, పాడైపోవడం అనమాట. అందుకని చాలా తక్కువ సామాన్లే అనమాట. మనం నిజంగా ఓన్ హౌస్ తీసుకొని సెటిల్ అయ్యాకే తీసుకోవడం బెస్ట్ అని ఎక్కువగా తీసుకోలేదు. ఇవి ఇక్కడైతే ఫ్రూట్స్ పెడతానమాట. ఆ సంచులు అవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు అవైలబుల్గా పెట్టుకుంటాను. ఈ స్టూల్ అయితే మా అమ్మేది అనమాట, కావాల్సినప్పుడు తీసుకొని కూర్చుంటుంది. ఈ పైన కూడా కొన్ని సామాన్లు అలా ఉంటూ ఉంటాయి. కబోర్డ్స్ డోర్లు లేకపోవడం వల్ల చూసారు ఎంత నీట్గా సర్దినా కూడా ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కిచెన్ రూమ్ కూడా ఒకసారి చూసేయండి, చూపిస్తాను. ఈ విధంగా అయితే సర్దుకున్నాను అనమాట. అండ్ సండే వచ్చేసి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఏమీ లేవన్నమాట, మామూలుగానే కర్రీ చేసేసుకున్నాను. ఈరోజు అయితే బంగాళదుంప కర్రీ చేశాను అనమాట. అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఇదైతే నా కిచెన్ రూమ్. ఇక్కడ 2 సిలిండర్లు పట్టేశాయి. ఇల్లు అయితే చాలా చాలా పెద్దదండి. కిచెన్ రూమ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చాలా పెద్ద రూము. కాకపోతే ఏంటంటే ఎటొచ్చి డోర్స్ అనేవి లేకపోవడం వల్ల చూసారు కదా, ఈ సామాన్లు కూడా అన్నీ ఓపెన్గా ఉన్నాయన్నమాట. చూసారా మా బల్ల ఎంత ఎత్తుగా ఉందో. అందుకే నాకు ట్రైపాడ్ పెట్టినప్పుడు ఇంకా ఎత్తుగా కనిపించేస్తూ ఉంటాయి. అవి అడ్జస్ట్ చేసుకునేటప్పుడు చాలా చాలా టైం పడుతుంది. చూసారు కదా, డోర్స్ ఎక్కడా లేవు. ఇంకో చిన్న ట్రైపాడ్ ఉంది, అదైతే చక్కగా డోర్ ఉంటే డోర్కి తగిలించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. బట్ డోర్స్ లేకపోవడం వల్ల ఆ ట్రైపాడ్ ఎక్కడ పెట్టాలో తెలియక ఆ ట్రైపాడ్ కూడా చూపిస్తాను మీకు. మూలన ఉందన్నమాట అది.
ఈ విధంగా అయితే సరుకులు అయితే సర్దేసుకున్నాను అనమాట. ఎప్పటికప్పుడు ప్లాస్టిక్కే వాడుతున్నానండి. ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. స్టీల్ వాటిలో కనిపించవు కదా, వెతుక్కోవడానికి చాలా టైం పడుతుందని ప్లాస్టిక్కే యూస్ చేస్తున్నాను. కాకపోతే మ్యాక్సిమం మనం స్టీల్ వాడుకుంటే చాలా బెటర్. స్టీల్ కూడా కొన్ని కొన్ని నేమ్స్ వచ్చి వస్తున్నాయి ఆన్లైన్లో, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి. మ్యాక్సిమం అవే తీసుకోవడం బెస్ట్. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటాం అనమాట. ఆయిల్ క్యాన్స్, ఈ గ్రీన్ టీకి సంబంధించినవి, షుగరు, టీ పొడి అన్నీ కూడా ఇవన్నమాట. పోపు బాక్సులు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట పక్కన అవైలబుల్గా. నాకు ఈ ఇంట్లో మెయిన్ నచ్చింది ఎక్కువగా హాలు, కిచెన్ అండి. బాగుంటుంది అనమాట. చాలా పెద్దవి ఇచ్చారు. హాల్లో అయితే ఎంతమంది వచ్చినా సరిపోద్ది అన్నట్టు ఉంటుందన్నమాట. ఇవైతే ట్రేలో ఎక్కడికక్కడ సపరేట్గా పెట్టుకున్నాను. ఇది గెరిట్లకి విడిగా పెట్టుకున్నాను, స్పూన్లకి విడిగా, అన్నీ కూడా విడివిడిగా పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి గోడకు కొట్టుకోవడానికి ఇదైతే లేదనమాట. మామూలుగా ఇలా పెట్టేశాను. సామాన్లన్నీ కూడా ఇలా తగిలించుకొని పెట్టుకోవడం అనమాట. ఈ సామాన్లు కూడా మాకు తక్కువేలండి ఉంది. వాడుకునేవన్నీ కూడా కింద పెట్టుకొని మిగతా అన్నీ కూడా వాడనివన్నీ కూడా పైన పెట్టేస్తాను అనమాట. సో ఈసారి అయితే మా సొంత ఇల్లు కట్టుకున్నాక మీకు తప్పకుండా నేను నిజంగా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతే అన్నీ కూడా మీకు చూపిస్తాను. మా హస్బెండ్ అందరూ కూడా ఒప్పుకుంటే మేము అందరం కూడా మీ ముందుకి వచ్చి కనిపిస్తామన్నమాట. తప్పకుండా నా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, ఇక్కడైతే మిక్సీ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బాదం పప్పు వీటికి సంబంధించిన అన్నీ కూడా ఎదురుగా పెట్టుకుంటాను. నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకోవడానికి ఇదే అనమాట. ఈ ట్రైపాడ్ చూసారు, ఇదైతే డోర్లకు పెట్టుకోవడానికి బాగా బాగుంటుంది. బట్ ఇక్కడ డోర్స్ లేకపోవడం వల్ల ఇదైతే మూలనే ఉందన్నమాట. అది నా ట్రైపాడ్ కష్టాలు ఇప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూసారుగా, స్టవ్ పక్కన కూడా చాలా తక్కువ స్పేస్ ఉంది. ఎత్తుగా ఉండడం వల్ల పక్క నుంచి అయితే కర్రీస్ కనిపించవు. మనం ఎక్కడి నుంచి తీయాలంటే ఆ స్టవ్కి ఫ్రంట్గా తీయాలన్నమాట. దానివల్ల ఏంటంటే చాలా తక్కువ స్పేస్లో, అదేం పెద్ద ట్రైపాడ్ కదా, అడ్జస్ట్ చేసి అలాగా చాలా టైం పట్టేస్తుంది నాకు చేయడానికి. బట్ ఏంటంటే ఇంకో ట్రైపాడ్ తీసుకోవడం ఎందుకులే, ఉన్నాయి రెండు, ఆ రెండే 1200 పెట్టేమో మా అక్క నాకు బర్త్డే గిఫ్ట్ కింద పంపించింది. ఇంకా అవే అలా యూజ్ చేస్తున్నాను. ఎలాగో మేము ఇల్లు మారుతామేమో మా అమ్మాయిని స్కూల్లో వేసేటప్పుడు అని ఉద్దేశంతో ఇలాగా ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇదే మా ఇల్లు అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంతకు మించి నీట్గా పెట్టడం కష్టం అండి. మా అమ్మాయి అన్నీ లాగేస్తుంది. ఈ ట్రైపాడ్ కూడా 100 సార్లు లాగి మొత్తం మేకులన్నీ పీకేస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ ఫిక్స్ చేసుకుంటూ ఉంటాను. ఇదే కిచెన్ రూమ్ మొత్తం అంతా కూడా. సో చూసారు కదా, మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అందరూ చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఈ సింక్ దగ్గరికి వచ్చేసి నేను సర్ఫ్ అయితే పక్కన బాటిల్లో పెట్టుకుంటాను. సర్ఫ్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఈ విధంగా డస్ట్బిన్లకు కంపల్సరీ నేనైతే కవర్స్ యాడ్ చేస్తాను, లేదంటే స్మెల్ వస్తాయి కదా. కిచెన్ రూమ్ కింద ఖచ్చితంగా ఉండాలి డస్ట్బిన్. అందుకని నేను కవర్స్ యూస్ చేసి ఏ రోజుకి ఆ రోజు కవర్స్ అయితే తీసేస్తాను అనమాట. ఆ కవర్స్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి అనమాట. సో ఇదేనండి మా ఇల్లు అయితే మొత్తం అంతా కూడా మీకు చూపించాను. ఇదన్నమాట. ఇక్కడ నుంచి హాల్ ఇలాగ చూసారు కదా, ఇక్కడ నుంచి పని చేసుకుంటూ మా అమ్మాయిని చూసుకుంటూ పని చేసుకుంటాను అనమాట. ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండరు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.